వెల్కమ్ టు ది లియో. ఎన్నికల దగ్గర పడే కొంది వ్యూహ ప్రతివ్యూహాలు ప్రతి పార్టీకి ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి స్టైలే వేరు. ఎన్నికల దగ్గర పడే కొంది నోటితో చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతూనే ఉంటాడు. 5 ఏళ్ల పాలనలో తాను ఏమీ చెయ్యకపోయినా, నేను చేసినంతగా ఎవరు చేయలేదు, గతంలో చంద్రబాబు గారు కూడా ఏమీ చెయ్యలేదు అని చెప్పి చెబుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఈరోజు తనను తాను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేశాడు. అందులో ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత దానికి మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు ఈయన బాధ ఏంటో ఒకసారి విందాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. అధికారంలోకి వస్తే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెప్తూ వాగ్దానాలు కూడా చేశాడు. రైతన్నలకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలు అని తెలిసినా కూడా బాబు వస్తాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు. కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తా ఉన్నాడు. మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం. ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు. నీతి నిజాయితీగా యుద్ధం అంట, ఈ మాట గుర్తుపెట్టుకో. కానీ నన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. విలువలు విశ్వసనీయతలు. ఓకే, నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయతలు మొత్తం తేల్చేద్దాం. చెయ్యగలిగిందే మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి అది అసలు పాయింట్కి వచ్చాడు. చెయ్యగలిగిందే చెప్పాలి, చెయ్యకూడని మాట మన నోట్లో నుంచి రాకూడదు అన్నాడు. సరే, రైతు రుణమాఫీ గురించి నేను చివరిలో చెబుతాను. ముందు ఈయనేదో అన్నాడు కదా లాస్ట్లో, అక్కడి నుంచే మొదలు పెడదాం. 2014లో ఏం జరిగిందో కొద్దిసేపు పక్కన పెడదాం. ఎందుకంటే 2019లో ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇందాక విలువలు విశ్వసనీయతలు అన్నావు, చివరిలో చేయగలిగిందే మాట్లాడాలి అన్నావు కదా. సరే, నీ మేనిఫెస్టో బైబిలు, భగవద్గీత, ఖురాను అన్న మేనిఫెస్టో దగ్గర మొదలు పెడదామా, లేదా ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చినటువంటి హామీ దగ్గర నుంచి మొదలు పెడదామా, పాదయాత్రలో నువ్వు ఇచ్చిన హామీ దగ్గర మొదలు పెడదామా? ఎక్కడ మొదలు పెడదామంటే అక్కడ మొదలు పెడతా, లేదా వరుసగా మొత్తం చెప్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు పాదయాత్ర సమయంలో 45 ఏళ్లకే మహిళలకు పింఛన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్నావు, చేశావా? సన్న బియ్యం ఇస్తానన్నావు, రేషన్లో ఇచ్చావా? 9 గంటల్లో నాణ్యమైన విద్యుత్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టావు, నువ్వు రైతులకు ఇచ్చావా? డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తానని చెప్పావు, ఒక్క డ్రిప్ ఇరిగేషన్ పరికరమైన సబ్సిడీ మీద ఇచ్చావా? అలాగే యువతకు ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ తీస్తానన్నావు, తీసావా? 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు, చేశావా? 3,000 రూపాయల పింఛన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? చివరి 2 నెలల్లో కాదు, నువ్వు నీ మేనిఫెస్టోలో రాలేదు కదా ఏడాదికి 250 పెంచుకుంటే వెళ్తానని. అలా పెంచినా నువ్వు 2022 జూన్ నాటికి 3,000 రూపాయలు ఇచ్చేయాలా? ఇచ్చావా? ఇవ్వలేదు. మరి ఏం చేసావు? పోలవరం యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తానన్నావు, చేశావా? నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి రాజధాని అన్నావు, పోనీ చేశావా? పోనీ నువ్వు గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నావు, కట్టావా? చంద్రబాబు నాయుడు 6.5 లక్షల కోట్ల అవినీతి చేశాడు అన్నావు, నిరూపించావా? ఏం చేసావు? మరి నువ్వు ఎవరికి న్యాయం చేసావు? ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నావు, ఇచ్చావా? ఏం చేసావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది నవరత్నాల హామీలు కాదు, మీరు తప్పు. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో చూపిస్తా చూడండి. నేను ఒకసారి ఈ మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో, ఇందులో 9 హామీలే ఉన్నాయా? 100కు పైగా హామీలు ఉన్నాయి. అందులో ఎన్ని పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి? నవరత్నాలు అంటే 9 కాదు, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంటే 9 హామీలు కాదు. 9 హామీలు కానే కాదు, 120కి పైగా హామీలు తన మేనిఫెస్టోలో ఇచ్చాడు. ఈరోజు ఓపెన్ సవాల్, 120 హామీల్లో నువ్వు ఎన్ని నెరవేర్చావు? వారంలో సిపిఎస్ రద్దంటివి చేశావా? ఉద్యోగులకు పెండింగ్ ఉన్న ఆ బకాయిలన్నీ చెల్లిస్తానంటివి చెల్లించావా? అలాగే నువ్వు ఇంకా రైతులకు ఎంత ఇస్తానని చెప్పావు? నువ్వు రైతు భరోసా కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్తో సంబంధం లేకుండా 12,500 ఇస్తానన్నావు. అంటే కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 18,500 ఇవ్వాలి. నువ్వు ఎంత ఇచ్చావు? నువ్వు 13,500 ఇచ్చావు. అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని స్వయంగా నువ్వు చెప్పావు, నీ భార్య కూడా చెప్పింది. ఇద్దరుంటే బడికి పంపండి 30,000 ఇస్తానని చెప్పి ఇచ్చావా? ఒకరికే ఇచ్చావు. పోనీ ఒకరికైనా 15,000 ఇచ్చావా? మళ్ళీ మెయింటెనెన్స్ ఫీజుతో 2,000 రూపాయలు కోత పెట్టి 13,000 రూపాయలు ఇచ్చావు. నువ్వు గెలిచిన తర్వాత నేను విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తాను అమ్మఒడి బదులు అన్నావు. నువ్వు 7 లక్షల మంది విద్యార్థులు ల్యాప్టాప్ కావాలని పెట్టుకుంటే ఒక్కరికైనా నువ్వు ల్యాప్టాప్ ఇచ్చావా? ఇవ్వలేదు. మరి ఏం చేసావు నువ్వు? ఎక్కడ హామీలు? ఇవన్నీ నీ నోటి నుంచి వచ్చినాయి కదా, నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్నాయి కదా.
నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఇప్పుడు నేను అడిగిన ప్రతి ప్రశ్న కూడా 45 ఏళ్ల దగ్గర పింఛన్ దగ్గర మొదలు పెడితే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలు కూడా ఇందులో ఉన్నాయి. నీ సొంత అక్కడ ఇక్కడ ఎందుకయ్యా, నీ సొంత ఇలాకాలో 3 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తానని గెలిచిన తర్వాత నువ్వు చెప్పావు. చేశావా? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, చేసావా నువ్వు కడప స్టీల్ ప్లాంటు? ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్నావు, చేసావా? ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసావా? ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేసావా? మరి ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? ఇవన్నీ నీ నోటి నుంచి వచ్చిన హామీలే కదా. నేను మేనిఫెస్టో ఇక్కడ ఓపెన్గా పెడతా, మీకు కనపడపోవచ్చు, ఆన్లైన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలలో ఎన్ని పూర్తి చేశాడు? ఏ ఒక్కరికైనా న్యాయం చేశాడా? కాంట్రాక్టు ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తానని చెప్పి షరతుల పేరుతో వాళ్ళని మోసం చేశావు కదా నువ్వు. అలాగే ఆశా వర్కర్లకు తెలంగాణలో కంటే కూడా నేను 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశావు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి రైతులను మోసం చేశావు. 3 రాజధానులు అని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశావు. ఏం చేసావు నువ్వు? నేను పోలవరాన్ని ప్రారంభించింది మా నాన్న, పూర్తి చేసేది నేను, 200 అడుగుల మా నాన్న విగ్రహం పెడతానన్నావు. ఏది పెట్టావా విగ్రహం? పూర్తి చేసావా పోలవరం? అరే నిన్నగాక మొన్న కుప్పానికి వెళ్ళి ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి నీళ్లు వదిలేను కృష్ణా జలాలని చెప్తావు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా. తెల్లారితేనేమో ఆ గేట్ ఎత్తుకుపోతారు. నువ్వా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నీ నోటితో చెప్పింది కావచ్చు, నీ మేనిఫెస్టోలో ఉన్నది కావచ్చు, ఏదైనా సరే హామీయే కదా. మరి ఎక్కడ పూర్తి చేసావు హామీలు? మరి ఇవన్నీ అబద్ధాలే కదా, నీ నోటి నుంచి వచ్చిన పచ్చి అబద్ధాలే కదయ్యా. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని ఎవరి నోటితో చెప్పాడు? 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఎవరి నోటితో చెప్పారు? జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తారని ఎవరి నోటితో చెప్పారు? 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పి ఎవరి నోటితో చెప్పారు? ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎవరి నోటితో చెప్పారు? నేను అడుగుతున్నా. 3 ఏళ్లలో కడప పరిశ్రమ పూర్తి చేసి 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని ఎవరి నోటితో చెప్పారు? నీ నోటితో కాదా? 25 లక్షల ఇళ్ళు కడతానని చెప్పి నీ మేనిఫెస్టోలో పెట్టు. 25,000 ఇళ్ళన్నా నువ్వు కట్టావా ఎక్కడైనా సరే? ఓపెన్ సవాల్, ఎక్కడైనా కట్టావా? నాడు చంద్రబాబు గారు కట్టిన టిట్కో ఇల్లు ఆయన ఎక్కడికి పేరు వస్తుందని చెప్పి ఈ రోజుకి నువ్వు ఒక్క ఇల్లు ఇవ్వాలి. మరి ఏం చేసావు నువ్వు? చిత్తశుద్ధి చింతకాయ పచ్చడా. ఇక నువ్వు రైతు రుణమాఫీ దగ్గరికి వచ్చావు కాబట్టి దాని గురించి కూడా నేను చెప్తా. నీకు ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చుంటాడు. ఆ రోజు రైతు రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు గారు మొత్తంగా 16,000 కోట్లకు పైగా చెల్లింపులు చేయడానికి, అందులో 12,000 కోట్లు చెల్లింపులు చేశారు. మిగతా వాటికి దాదాపుగా 8,000 కోట్లు, అంటే మొత్తం 20,000 కోట్లు, 8,000 కోట్లు మొత్తం సిద్ధం చేసి వెళ్తే 4-5 విడత ఆ రోజు ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఆగింది. మొదటి విడతలో 7,500 కోట్ల రూపాయలు, రెండో విడతలో 3,300 కోట్ల రూపాయలు, మూడో విడతలో 3,600 కోట్ల రూపాయలతో పాటు తదుపరి విడతలకు గాను నిధులు ఏర్పాటు చేయడమే కాకుండా ఉద్యానవన రైతులకు హామీ ఇవ్వకపోయినా 400 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది నాడు చంద్రబాబు గారు. 4-5 విడత నిధులు 8,000 కోట్లు సిద్ధం చేసి దానికి జీవో విడుదల చేస్తే, ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఆగిపోతే, తరువాత పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి నువ్వు చంద్రబాబు పథకాన్ని నేనెందుకు పూర్తి చేస్తానని చెప్పి ఆ 8,000 కోట్లు వాడేసుకున్నావు తప్ప రైతులకు వెన్నుపోటు పొడిచింది నువ్వు, ద్రోహం చేసింది నువ్వు. 12,500 రైతు భరోసా ఇస్తానని చెప్పి కేవలం ఈరోజు ఎంత ఇచ్చావు నువ్వు? కేవలం నువ్వు ఇచ్చింది 6,500 మాత్రమే, 7,500 మాత్రమే. మిగిలిన 6,000 నీ డబ్బులు కాదు, కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు. గతంలో 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే నీ కడపకు కూడా ఇచ్చారు. చినీ తోటలు ఈరోజు అంత అందంగా ఉన్నాయి, చినీ పంట మీద ఈరోజు అక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు గారు తీసుకొచ్చిన డ్రిప్ ఇరిగేషన్ పథకమే. నువ్వు వచ్చిన తర్వాత 1 ఎకరానికైనా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చావా? 9 గంటలు పగల నాణ్యమైన విద్యుత్ అన్నావు. ఏ రోజైనా ఈ 5 ఏళ్లలో 5 గంటలు ఉచిత విద్యుత్ పగలు పూట నువ్వు ఇవ్వగలిగావా? కంటిన్యూగా బ్రేక్ లేకుండా నువ్వు ఇవ్వగలిగావా? అరే యాసకాలం వస్తే పరిశ్రమలకు క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు 3-4 గంటలు కరెంట్ ఇవ్వడానికి గజ వణుకుపోయిన చరిత్ర నీది. అలాంటి నువ్వా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? ఇలా మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడగలదు. కాబట్టి మళ్ళీ ఎప్పుడు చిత్తశుద్ధి చింతకాయ పచ్చడి లాంటి మాటలు కానీ, మాట దప్పను మడమ దిప్పను లాంటి మాటలు కానీ మాట్లాడదు. ఎందుకనంటే ఈరోజు నేను చెప్పినవన్నీ కూడా గతంలో నీ నోటితో నువ్వు చెప్పిన మాటలే. ఇలా నోరు తెరిస్తే అబద్ధాలాడే నువ్వు ఈరోజు సభలో మాట దప్పనో మడమ దిప్పనో నేను ఇచ్చే హామీలే నెరవేరుస్తా. ఇప్పుడు నేను చెప్పిన నువ్వు ఇచ్చిన హామీలేగా. చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? కాదు కదా, నువ్వు ఇచ్చినే కదా. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. కాబట్టి ప్రజలను మోసం చేయాలి, మాయ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మంచి జరిగితే ఓటేయండి, నేను మిమ్మల్ని 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానన్నావుగా, అప్పుడే బేల అరుపులు ఎందుకు? నేను చేయాల్సింది మొత్తం చేసేసా, ఇక చేయాల్సింది మీరేనని చెప్పి కార్యకర్తల మీద తోసేయడం ఎందుకు?
అంటే నువ్వు ఎత్తేసావా చేతులు, ఇక కార్యకర్తలు చూసుకోవాలా? ఒక అధినాయకుడే చేతులు ఎత్తేస్తే కార్యకర్తలు ఏం చేస్తారు? నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు చేతులు ఎత్తేసావు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నోరు తెరిస్తే చెప్పే ప్రతిదీ అబద్ధమే అనటానికి ఈరోజు ఆయన మాట్లాడిన మాటలే ఒక ఉదాహరణ.